ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ అలాగే ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు ముట్టడించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్పై కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని వారు మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థుల కష్టాలపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఎందుకు 24 లక్షల మంది విద్యార్థుల జీవితం నీటిని ప్రశ్నించాలని లేకపోతే పంచాయ కరీంనగర్ పాలన తీసుకోవాలి. 60 లక్షల మంది విద్యార్థులతో తెలంగాణ పడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పబడుతూ ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో ఏఎస్ఎఫ్ఐ అందరూ కూడా బండి సంజయ్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. 60 లక్షల మంది విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. సీమగుట్టను కూడా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. లక్ష్మీదుర్గ, దేశవ్యాప్తంగా ఈ నీట్ పీజీ పరీక్ష రద్దు కావడం పైన విద్యార్థులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారని చెప్పి విద్యార్థి సంఘాల నేతలు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. ఈ రోజు జరగాల్సిన ఆ నీట్ పీజీ పరీక్షను చివరి క్షణంలో అంటే కొన్ని గంటల ముందు వాయిదా పడటాన్ని విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు ఉన్న అంటే బీజేపీ ఎంపీల కార్యాలయం వద్ద కూడా ఆందోళనకు పలువురు పిలుపునిచ్చారు. కరీంనగర్ ఎంపీ బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం దగ్గర ఏఐఎస్ఎఫ్ అలాగే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు ఎంపీ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చిన సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘాలంతా కూడా ఎంపీ కార్యాలయాన్ని ముట్టడిస్తున్న సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నేతలకు అటు పోలీసులకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. విద్యార్థి సంఘాల నేతలను ఈడ్చుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 24 లక్షల మంది విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని, తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్న తెలుగు విద్యార్థులకు ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇటు బండి సంజయ్ కూడా ఇప్పటి వరకు ఈ ఘటన మీద స్పందించలేదు, నీట్ పరీక్ష రద్దు పైన స్పందించలేదని విద్యార్థి సంఘాల నేతలు తీవ్రంగా ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. సో వారందరినీ అరెస్ట్ చేసి ఆ ఎంపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.